గవర్నమెంట్లో మినిస్టర్స్ని వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తోంది. దాని ఫలితంగా ఇట్లాంటివి ప్రభుత్వం వాళ్ళపైన కొంచెం చర్యలు తీసుకుంటుందనే ఇదిలో మాట్లాడారు ఆయన. మీకేమనిపిస్తుంది? ఆ అభిప్రాయంతో నేను ఖచ్చితంగా ఏకీభవించను. కేవలం పాపులారిటీ కోసం ఇప్పుడు కొండా సురేఖ్ గారు కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ పేరు దేశవ్యాప్తంగా మారుమోగడం కోసం ఇటువంటివి చేస్తారని చెప్పి అనడం అనేది కొంచెం హాస్యాస్పదమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ 2024 ద్వితీయార్థంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా దురదృష్టకరం. పర్టికులర్గా ఇంకొక 2 వారాల్లో మనం 2024 వీడ్కోలు పలకబోతున్న తరుణంలో ఈ అరెస్ట్ కానీ లేకపోతే మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తులకు సంబంధించిన అలజడి కానీ ఇవన్నీ ముఖ్యంగా వరుసగా ఇవన్నీ 1 by 1. ఇంకా నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ తెర మీదకి రాకపోయి ఉంటే ఇంకా మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న అదే కొనసాగింపుగా ఉండేది. మీడియాపై జరిగిన దాడి కానీ లేకపోతే మరొకటి కానీ ఆయన బెయిల్ ఇది ఇంకా తిరస్కరించబడడం కానీ ఇవన్నీ ఇంకా చర్చ జరుగుతుండేది. ఎప్పుడైతే అల్లు అర్జున్ది తెర మీదకి వచ్చిందో కొంచెం అది మరుగున పడి ఇది వచ్చింది. ఇలాగ వరుసగా ఎక్కడ విరామం అనేది లేకుండా 1 by 1 అలా జరుగుతుండడం అనేది ఖచ్చితంగా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే చిట్టిబాబు గారు చేసిన ఆరోపణ ఏంటి, ఇండస్ట్రీ ఆయన్ని సరిగా గౌరవించలేదని చెప్పి ఆయన ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనేది. నిజంగా ఒకవేళ ఇండస్ట్రీ గౌరవించకపోతే అది ఆక్షేపణీయమే కదా. ఆయన అదేగా చెప్తున్నారు, ఇండస్ట్రీ ఆయన పట్టించుకోలేదన్నది. పట్టించుకోకపోవడం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాక ఇండస్ట్రీ గౌరవించాల్సిన బాధ్యత ఉంది. నాకు తెలిసి అందరూ గౌరవించారు. చిరంజీవి గారు వెళ్ళి కలిశారు, అందరూ వెళ్ళి కలిశారు, ఈవెన్ నాగార్జున గారు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ప్రకటించాము, దాని గురించి ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రాలేదు, ఒక కార్యాచరణ ఏమి దానికి సంబంధించి ఏర్పాటు లేదు అని అటువంటి విషయాల పట్ల కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమైనప్పటికీ కూడా ఇండస్ట్రీ ఆయన అలక్ష్యం చేయడం, అందువల్ల ఆయన ఆగ్రహించి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో అన్నారని చిట్టిబాబు గారు అంటున్నారు. అదే అంటే ఆయన్ని కూడా చాలా ఫంక్షన్లకు ఇన్వైట్ చేశారు.